హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు బ్రెడ్ ఆమ్లెట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అది ఏ విధంగా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేసేయండి. చాలా చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. మీకు కానీ నచ్చితే లైక్ చేసేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వాటిలో ఈ విధంగా నేను చూపించినట్లుగా రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ కానీ లేదా గీ కానీ వేసుకొని చక్కగా నీట్గా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎంత బాగా బ్రెడ్ స్లైసెస్ అనేవి రోస్ట్ అయితే మనకి టేస్ట్ అంత సూపర్గా వస్తుందన్నమాట. సో ఈ విధంగా రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకొని తర్వాత ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్ పైన 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకోండి. తర్వాత నేను 2 ఎగ్స్ని తీసుకున్నాను. 2 ఎగ్స్ని తీసుకొని బీట్ చేసేసి 1 కప్ ఆనియన్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే చిల్లీ పౌడర్కి బదులు పచ్చిమిర్చి వేసుకోవచ్చు, 1-2. నేనైతే చిల్లీ పౌడర్ వేసాను. కొంచెం పసుపు వేసుకున్నాను. కొద్దిగా సాల్ట్, పించ్ ఆఫ్ సాల్ట్ మాత్రమే వేసి బాగా బీట్ చేశాను. ఈ విధంగా బీట్ చేయడం వల్ల మనకి ఆమ్లెట్ అనేది కింద బేస్ ఉంటుంది కదా, అది చాలా ఫ్లఫీగా ఉంటుందన్నమాట. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది, ఈజీగా కుక్ అవుతుందన్నమాట. సో ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా ఫస్ట్ బీట్ చేసినటువంటి ఎగ్ని ఈ విధంగా పాన్ పైన వేసేసుకోవాలి. తర్వాత కొంచెం ఒక 2 మినిట్స్ అలా అది బాగా కాలిన తర్వాత పైన బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకొని చూపించిన విధంగా ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి. హైలో పెట్టొద్దండి, సిమ్లో మాత్రమే పెట్టి ఈ విధంగా చేసుకోవాలన్నమాట. చూసారు కదా, మీకు కనిపిస్తుంది కదా, సేమ్ అదే విధంగా మీరు చేసేసుకోండి. తర్వాత 4 సైడ్స్ ఫోల్డ్ చేసేసుకోండి. అంతే, ఎంతో సింపుల్గా ఉండేటువంటి బ్రెడ్ ఆమ్లెట్ చాలా చాలా ఈజీగా మీరు కూడా చేసుకోవచ్చు. ఓకే అండి, మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరని కోరుకుంటున్నాను. అంతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.